హాయ్ అండి. ఇప్పుడు మ్యాంగో సీజన్ కాబట్టి ఆంధ్ర స్టైల్ మ్యాంగో రైస్ ఎలా తయారు చేసుకోవాలో చెప్తున్నాను. మొదటగా ఒక మ్యాంగో తీసుకొని ఒక గ్లాస్ రైస్కి మనం హాఫ్ మ్యాంగోని తురుము పెట్టుకోవాలి ఈ విధంగా. తర్వాత దానికి కావాల్సిన పదార్థాలు పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, అల్లం చిన్న పీసు, మెంతులు వేయించి పెట్టుకొని దాన్ని మిక్సీకి వేసుకున్నాను. తర్వాత ఆవాలు, పోపు దినుసులు తీసుకోవాలి, పసుపు సరిపడినంత, ఉప్పు సరిపడినంత, లాస్ట్లో మనము ఇంగువ తీసుకున్నాము. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని తర్వాత పోపు దినుసులన్నీ ఈ విధంగా వేయించుకున్నాను. ఈ విధంగా అల్లం చిన్న పీసెస్ తీసుకొని పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు ఈ విధంగా పోపు దినుసులన్నీ వేయించుకున్నాక నేను కొద్దిగా మ్యాంగోని ఇలాగే పెట్టుకున్నానండి, కొంచెము కలపకుండా మిక్స్ చేయకుండా. తర్వాత పోపు దినుసులు వేయించుకున్న తర్వాత దాంట్లో మనం తురుము పెట్టుకున్న మ్యాంగోని వేసి మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా రా మ్యాంగోని తురుము పెట్టుకుంటే పక్కన తీసి పెట్టుకోండి. తర్వాత మనం అన్నం ఆరబెట్టుకున్నాం కదా, దాంట్లోకి స్టవ్ ఆఫ్ చేసేసి అన్నం ఆరబెట్టుకున్న దాంట్లోకి మనము వేసి మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము లాస్ట్లో టేస్ట్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకు సరిపోతుంది. మ్యాంగో రైస్ రెడీ అండి. మనకు ఒకవేళ పులుపు తక్కువ అనిపిస్తే మనం పక్కన పెట్టుకున్నాం కదా, ఈ రా మ్యాంగోని కొద్దిగా లైట్గా వేసి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది అండి. ఈ విధంగా మ్యాంగో రైస్ తయారు చేసుకోవచ్చు ఈజీగా. మనకు క్యారీర్కి కానీ పిల్లలకి కానీ చాలా బాగుంటుంది. ఈ సీజన్లో మనం ఈ రైస్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.